మీ అలక ఇక చాలించండి. సుభద్రకి అన్నదమ్ములు ఎంతో, చెయ్యి పట్టుకున్నవాడు కూడా అంతే. నేనెలా మర్చిపోతానండి. ఇప్పుడు సంతోషమే కదా? చాలా సంతోషం. కానీ ఒక్కటే దిగులు. ఏంటండి అది? నీకు అన్నీ ఇచ్చిన నేను అన్న ప్రేమను మాత్రం ఇవ్వలేకపోతున్నాను. బలరాముడికి ఇష్టం లేని అర్జునుణ్ణి సుభద్రకిచ్చి వివాహం జరిపించడంలో ఆనాడు కృష్ణుడు సూత్రధారి అయ్యాడు. ఈనాడు అలాంటి కృష్ణుడే ఉండుంటే బాగుండేది సుభద్ర. మీ అన్నా చెల్లెలను కలిపి ఉండేవాడు. అన్న అనురాగానికి, చెల్లెలి మమకారానికి మధ్య నేను అడ్డుగోడనయ్యాననే బాధ నాకుండేది కాదు సుభద్ర. కృష్ణుడు ఎందుకు లేడండి? ఉన్నాడు. ఆనాటి కథలో ఆ సుభద్రకు కృష్ణుడు తోడబుట్టినవాడి రూపంలో ఉంటే, ఈనాటి కథలో ఈ సుభద్రకు కృష్ణుడు కడుపున పుట్టినవాడి రూపంలో ఉన్నాడు. నా అన్న ఇంట్లో వెంకటేశ్వరుడి రూపంలో ఉన్నది సాక్షాత్తు శ్రీకృష్ణుడేనండి. తప్పకుండా నా కొడుకు అన్నా చెల్లెలని, రెండు కుటుంబాల్ని కలుపుతాడు. ఈ విషయంలో మరికొంత సమయం పడుతుందేమో కాని నా నమ్మకం మాత్రం పోదు. మీరు మా విషయంలో అడ్డుగోడ అయ్యారు అనే మాటని మీ మనసులోంచి తీసేయండి. అయ్యో, సరేనండి, టైం అవుతుంది. నేను వెళ్లి బొమ్మలిచ్చేస్తాను. నువ్వు ఆ ఇంటికెళ్ళి బొమ్మలిచ్చొస్తావా? అవునండి. గుమ్మం నుంచి నట్టింట్లోకి వెళ్లి నా మేనకోడళ్లతో కలిసి నా చేతుల మీదుగా బొమ్మల కొలువులు, పూజలు, శుభకార్యాలు చేయించే అదృష్టం నాకు తొందరలోనే కలుగుతుందండి. అవును సుభద్ర, మన పెళ్లి రోజునాడు నిరాహార దీక్ష చేసే మీ అన్నయ్య ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకొచ్చి గుడిలో అన్నం తిన్నాడో ఆ క్షణమే నాకు నమ్మకం కలిగింది సుభద్ర. సరేనండి, నేను ఈ బొమ్మలు వదినకిచ్చేస్తాను. అలాగే, ఇప్పుడే వస్తా. వెంకీ, ఫంక్షన్ కాల మొత్తం నీ మొహంలోనే ఉందిరా. అవటానికి ఆడోళ్ళ ఫంక్షన్ అయినా హవ మొత్తం నీదేరా. నువ్వు సూపర్ రా. వచ్చిన వాళ్ళు ఎవరికైనా బొమ్మల కొలువు పాట వచ్చో రాదో కనుక్కోండి, లేకపోతే నేనే పాడేస్తా. నువ్వా? వద్దు, అందరూ పారిపోవడానికా? నా గొంతు అచ్చంగా భానుమతిలాగా ఉంటుంది. బాగా అరిగిపోయిన క్యాసెట్ లా ఉంటుంది. నీ నోట్తో నన్ను ఎప్పుడు పొగిడావులే. నేను రెడీ. ఎందుకు? తినడానికా? మీ ఇంట్లో ఫ్రీగా తింటున్నాననిగా ఈ సెటైర్కి అర్థం. సెటైరు లేదు, లారీ టైరు లేదు. ఆడపిల్లల ఫంక్షన్ లో పానకంలో పుడకలాగా నువ్వెందుకురా? ఫంక్షన్ అయ్యేంత వరకు కంటికి కనిపించుకో. 10 మంది అబ్బాయిలున్న చోట ఒక ఆడపిల్లుంటే అందం, 10 మంది ఆడపిల్లలున్న చోట ఒక అబ్బాయి ఉంటే అందం. ఎవరు చెప్పారు? ఓ రైటర్ చెప్పారు. ఓ, వాణ్ణి నిన్ను పట్టుకుని తంతే సరిపోతుంది. మనసులో నుంచి కొన్ని మాటలు పొంగుకొస్తున్నాయి. మీరు నన్ను తిట్టం ఆపితే నేను చెప్తాను. వద్దంటే ఆపుతావా? మీ ఇద్దరు ఈరోజు కన్నుల పండగగా ఉన్నారండి. పద్మావతి గారేమో బాపు గారి బొమ్మలాగా, అలివేలు గారేమో కొండపల్లి బొమ్మలాగా ఉన్నారు బొమ్మగారు. చచ్చినోడా, మా ఇద్దరు మనవరాళ్ళకి నువ్వు దిష్టి పెట్టేలా ఉన్నావురా. ఆల్రెడీ దిష్టి పెట్టేశాడు బా. ఒక్క నిమిషం ఉండండి అమ్మా. బొమ్మల కొలువులో బొమ్మల కంటే మీరే అందంగా ఉన్నారని అందరూ కాంప్లిమెంట్స్ ఇస్తారు చూడండి. వేసిన బిస్కెట్లు చాలు, ఇక ఆపండి. నేను బిస్కెట్ లైటాకి మీరేమన్నా కుక్క పిల్లలా చెప్పండి. కొంచెం మాటలు పొదుపుగా రానివ్వండి.
వీడి కళ్ళు అసలే మంచివి కావు. దిష్టి తీస్తానుండండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో ఉన్న వాళ్ళ దిష్టి, ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఈ యాదవ దిష్టి పో. అమ్మా తూ అనండి అమ్మా. థు, థు, థు. ఆ, వీడి దిష్టి మంటల్లో వేసి మస్తు చేసి వస్తాను. ఆగండి. ఏమైందిరా, ఎందుకు అలా అరిచావు? ఏంటి మీరు చేసిన పని? దిష్టి తీశాను, కళ్ళు కనిపించటంలే. మీరు వీళ్ళకి దిష్టి తీస్తే అయిపోయిందా? ఏ నీకు తీయాలా నాయనా? మరి మీకెవరు దిష్టి తీస్తారు? నాకు దిష్టి ఎందుకురా? అలివేలు గారు, పద్మావతి గారు, అందమైన బట్టలు నగలు వేసుకుంటేనే అందంగా ఉంటారు. మీరు ఏ అలంకరణ లేకపోయినా అందంగా ఉంటారు. మీరు భయపడితే గ్లామర్ అండి, గ్లామర్. అవునవును. ఒసే, చిట్టెక్కిస్తున్నాడు. అనవసరంగా పొంగిపోకే. అవును బామ్మ, ఊరుకో. ఆడదానికి ఆడదే శత్రువు అండి. కాంపిటీషన్ వస్తే తట్టుకోలేరు. కొంచెం ఓవర్ గా లేదు? అయినా బామ్మగారికి ఏమైందండి? ఆ కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు, మొహం మీద ముడతలు ఫోటోషాప్ లో లేపేస్తే అసలు పీకర్స్ తో పెయింటింగ్ లాగుంటారు. బామ్మ, మెలకలు తిరుక్కు, వెముకలు విరిగిపోతాయి. బామ్మగారు, ఎవరు ఎన్ని మాటలన్నా నాది మాత్రం ఒకటే మాట. మీరు ఈ టైంలోనే స్వర్ణ సుందరలాగా ఉన్నారంటే ఆ టైంలో హత్యలోకి సుందరై ఉంటారు. అప్పుడు అందరూ అలానే అనేవర్రా అబ్బాయి. బామ్మగారు, వీళ్ళు మీరేం పట్టించుకోకండి. మీకు నేను దిష్టి తీస్తాను. తట్టడాయ్. నిమ్మకాయ నీ దగ్గర ఎందుకుంది? మీలాగే నేను కూడా బై బర్తే మన్మధుడిని కదా, అందుకే ఇలాంటివి మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఈ డబ్బాలేంటో నాకు అర్థం కావట్లేదు. వినలేకపోతున్నాం. నిజాలు ఇలాగే ఉంటాయండి. బామ్మగారు, ఏదైనా వైపు చూడండి. ఇందాక మీరు చెప్పిండి ఎలా కాపీ పేస్ట్. ఏది తూతూ అనండి. అబ్బో సిగ్గేస్తోందిరా. మీ మొహానికి అదే అందం లేండి. ఏదనండి. తూ, తూ. బయటపడేసి వస్తాను, ఉండండి. మీరెప్పుడైనా ఇట్లా దిష్టి తీసారే నాకు? దిష్టి గుమ్మడికాయకి మళ్ళీ దిష్టి తీయడం ఎందుకే? ఆ? ఆ? రండి బామ్మగారు. రండి రండి రండి. అందరూ మీరు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పెట్టేసేయండి. ఏయ్, ఆగండి ఆగండి. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టు ఆడపిల్లల ఫంక్షన్ లో నీ హడావుడి ఏంటి? మరి ఎంతసేపు ఎదురు చూడాలండి? ఎవరు చూడమన్నారు? మానే. అసలు నీకు ఇక్కడ ఏం పని? బామ్మగారు, మీ గురించి నేను స్పెషల్ కేర్ తీసుకుని దిష్టి తీసినందుకు నాకు ఈ మాత్రం అవమానం జరగాల్సిందేలండి, జరగాల్సిందే. ఏదో సరదాగా అన్నాలేరా. నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. అయినా ఎంతసేపు ఉండమంటారు? చూడండి, ఫంక్షన్ చూసి చాలా కాలమైంది. తొందరగా స్టార్ట్ చేయండి. అమ్మాయి పద్మావతి, అలివేలు, త్వరగా రండి అమ్మా. జానకి, అందరూ వచ్చేసినట్టే కదా, ఇంకెందుకు ఆలస్యం? బొమ్మల్ని పెట్టేయండి అమ్మా. మీరేంటమ్మా అలా చూస్తున్నారు? మీరు కూడా పెట్టేయండి. పెట్టండమ్మా, పెట్టండమ్మా.
ఆ నా మనవరాళ్ళిద్దరూ బొమ్మలు పెట్టేశారమ్మా. ఇక మీరందరూ వచ్చి బొమ్మలు పెట్టండి అమ్మా. రండి రండి. ఆగండి ఒక్క నిమిషం. ఏమైందిరా అబ్బాయి? హ, నేను కూడా ఓ బొమ్మ తెచ్చుకున్నాను. నేను అది పెట్టాక మీరందరూ మీ బొమ్మలు పెట్టుకోవచ్చు. ఆడపిల్లల ఈ సరదాలేంటి? మీరేమనుకున్నా పర్లేదండి, నేను మాత్రం నా బొమ్మను పెట్టాల్సిందే. రెడీ 1 2 3 చచ్చడాయ్. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా. వెంకన్న బాబు, ఎవరి పేరుకు తగ్గట్టు వాళ్ళు తెచ్చుకున్నారన్నమాట. సరేనా అబ్బాయి, పెట్టు. ఆ ఏ మా బొమ్మల మధ్య ఎందుకు పెడుతున్నావు? అంటే వెంకటేశ్వరం ఉండాల్సింది పద్మావతి అరవేల మధ్యలోనే కదండి. అది పురాణం. ఏమండి, పురాణమే జీవితం, జీవితం పురాణం అండి. ఏ బామ్మగారు? అంతే అంతే. ఏ జడ్జి, కాదు కాదు కాదురా అబ్బాయి, కాదు కాదు. ఇప్పుడు మీరు అవునన్నా కాదన్నా మధ్యలో నుంచి ఆ వెంకటేశ్వరం బొమ్మ తీయటం మాత్రం మహా పాపం అవుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. అయినా పర్లేదు, ముందు తీసేయ్. అయ్యో అది కాదండి, నేను చెప్పేది కొంచెం. నువ్వు తీస్తావా, నన్ను తీయమంటావా? అలివేలు, ఏంటి నీ మొండితనం? దేవుడు బొమ్మలు తీసేయమంటావేంటి? ఉండనివ్వు. ఇక అందరూ పెట్టండి అమ్మా బొమ్మల్ని. ఆగండి ఆగండి ఆగండి, ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. వావ్, ఎంత అద్భుతంగా ఉంది. ఏ ఏంటది? డ్రీమ్ అండి, డ్రీమ్. పిచ్చోడు అయినట్టు వచ్చిందా? నా కళ కోసం నేను పిచ్చోండి అయిపోయినా అయిపోతానండి. నీ పిచ్చి పరాకాష్ఠకు చేరుకున్నట్టుంది. ఎక్కడికెళ్ళావే? అసలైన బొమ్మ మర్చిపోయానమ్మా, అది తీసుకురావడానికే వెళ్ళాను. ఏం బొమ్మ? ఈ చెత్త బొమ్మ పెడతావా? బావిచ్చిన బొమ్మ గురించి అలా మాట్లాడు కలవేలు. ఇది పెట్టావంటే నేను విసిరేస్తాను. అమ్మా చూడమ్మా. అలివేలు, ఏంటి నీ అజమాయిషి? ఎవరికి నచ్చిన బొమ్మలు వాళ్ళని పెట్టుకొని. అవునవును, ఎవరికి నచ్చిన బొమ్మలు పెట్టుకోవచ్చు, ఇందులో తప్పే ఉంది. ఏంటి నీ తొక్కలో సపోర్ట్? మూతి పగిలిపోతుంది. అబ్బబ్బా, ఆపండి మీ గోళ. ఏంటిది? పద్దు, నీ బొమ్మ పెట్టుకోమ్మా. ఆ ఏమండి పద్మావతి గారు, ఇక్కడ ఉన్న అన్ని బొమ్మల్లో కన్నా మీ బొమ్మ చాలా వెరైటీగా ఉందండి, చాలా క్రియేటివ్ గా ఉంది. మీ బావ సూపర్ అండి, అతని టేస్టే వేరు. అవునవును, నీలా చెత్త టేస్ట్. ఏం కాదు బావా, సంథింగ్ స్పెషల్. భలే చెప్పారండి, అతనిలో నన్ను చూసుకుంటున్నట్టే ఉంది. హలో హలో హలో, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అబ్బబ్బబ్బబ్బా, మీ గోళ ఆపండి. ఆ తర్వాత కార్యక్రమం ఏంటో చూడండి. ఎందుకు నవ్వుతున్నావే? ఏం లేదులే, అందరూ మెంటల్ వాళ్ళే. అవునవును, మీతో సహా. నిన్ను హా.
వదిన ఇంకా రావట్లేదేంటి? వదినా, ఏర్పాట్లలో పడి మర్చిపోయిన సుభద్ర, ఏమనుకోకు. పర్లేదులే వదినా. ఆ బొమ్మిటివ్వమ్మా. ఒక్క నిమిషం ఆగు. వదినా, అలివేలు చూడకముందే బొమ్మలన్నీ పెట్టే. ఆ సరే సరే సుభద్ర. ఏంటివి? బొమ్మల కొలువులో పెట్టడానికా? నాన్నకి ఫోన్ చేసి చెప్పమంటావా? ఆడపడుచుకి పుట్టింటి నుంచి ఏ సంతోషం లేకుండా పోయి 24 ఏళ్లయింది. ఇంకెంతకాలం బాధపడమంటావు? ఈవిడ చచ్చేంత కాలం. ఎందుకు పట్టుకున్నావు? కింద పడే. ఏం చేస్తున్నారు అలివేలు గారు? ముందు పడేమని చెప్తున్నానా? అంటే మీ పక్కింటి వాళ్ళ పెళ్లి రోజు నాడు నేను చెప్పిందంతా చేసిందంతా మీరు పూర్తిగా మర్చిపోయారన్నమాట. ఏంటది? ముందు మీరు నాతో రండి చెప్తాను. ఏంటో చెప్పు. రండి చెప్తాను, రండి. రండి. నేను మీకు ఏం చెప్పాను? మీరు బాధపడకుండా వాళ్ళని బాధ పెట్టాలి. మీరు సంతోషంగా హాయిగా ఉంటూ వాళ్ళకి అది లేకుండా చెయ్యాలి అని చెప్పానా లేదా? చెప్పారు. మరి మీరేం చేస్తున్నారు? మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్ళిపోయారు. అలాంటప్పుడు మీరు ఆ రోజు కష్టపడి సర్పంచ్ గారిని బయటకు తీసుకురావడం ఎందుకు? గుళ్ళో అన్నం తినిపించడం ఎందుకు? ఇంకో మాట కూడా చెప్తున్నాను వినండి. ఈ బొమ్మలన్నీ పెట్టినంత మాత్రాన వాళ్ళు నిజంగా పురాణాల్లో సుభద్ర అర్జునులు అయిపోతారా? చెప్పండి. పద్మావతి లాంటి హాఫ్ మైండ్ వాళ్ళకి నేను చెప్పింది అర్థం చేసుకున్నంత కెపాసిటీ ఉండదు, కానీ మీలాంటి బ్రిలియన్స్ ఉంటుంది. ఏమంటారు? బొమ్మలు పెడదాం. మీరు సూపర్ అండి, సూపర్. పదండి చెప్తాను. అవి తీసుకొచ్చి పెట్టమ్మా.